నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. ఊసరవెల్లి రంగులు మారుస్తుంది అన్నట్టు వైసీపీ మాటలు మారుస్తుంది అనే టాక్ ఇటు ప్రజల మధ్య వినిపిస్తోంది. ఎందుకంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మొదటిసారి బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఆయన శాఖ గురించి అవగాహన పెంచుకోవడానికి కొంత టైం తీసుకున్నారు. ఈ టైంలోనే వైసీపీ రకరకాల ప్రచారాలు చేసింది. ఈయన చంద్రబాబు గారి దత్తపుత్రుడని కావచ్చు, మరి పవన్ కళ్యాణ్ మొన్నటిదాకా ఎగిరెగిరి పడ్డారు, ఇప్పుడు ఏమయ్యారు, సనాతని ఎక్కడుంది అని చెప్పి ఇలా ఆయన హేళన చేస్తూ మాట్లాడారు. ఇప్పుడు ఆయన వైసీపీ చేసినటువంటి అక్రమాల మీద ఫోకస్ చేసి వాళ్ళకి సంబంధించిన వీడియోలు రిలీజ్ చేస్తుంటే ఇప్పుడు ఉనికి కోసం బయటకు వచ్చారని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు వైసీపీ చేస్తున్నటువంటి ఈ ప్రచారాలను, ఈ మాటలను ఏ విధంగా చూడాలి అన్న విషయాన్ని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్కారం అండి. నమస్తే అమ్మ. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు బయటకు వచ్చినా కూడా ఏదో ఒక అక్రమాన్ని వెలుగులోకి తీసుకొస్తూ ఉంటారండి. ఆయన బయటికి రానంత వరకు ఏమో ఈయన సనాతని ఎక్కడుంది, అసలు పవన్ కళ్యాణ్ ఎక్కడ, డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్లో ఉన్నారా లేదంటే పక్క రాష్ట్రంలో ఉన్నారా అని చెప్పి ప్రచారం చేస్తారు. బయటకు వచ్చి ఏదన్నా అన్నప్పుడే ఈ విధంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఎలా చూడొచ్చు అంటారు వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారాన్ని? వైఎస్ఆర్సీపీ పార్టీ అంటేనే వాళ్ళు ఏదో ఒకటి అకారణంగా ఏదో విధంగా ప్రజల మధ్య వాళ్ళని తక్కువ చేసి చూపించాలి అనే ఆలోచనతో ముందుకు వెళతారు. గతంలో చేశారు, ఇప్పుడు చేస్తూనే ఉన్నారు. మరి శ్యామల గారు కానివ్వండి, రోజా గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఆయన ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారిని ఎన్నో సందర్భాల్లో మరి దత్తపుత్రుడు అన్న, మరి ఏదైతే వాళ్ళు తను డబ్బులు తీసుకొని పనిచేస్తాడు అనే మాటలు మాట్లాడినా, మరి సినిమాలు తీస్తేనేమో సినిమాలు తీయకూడదని, మరి ఈ రోజున డిప్యూటీ సీఎంగా ఉంటే మరి రెండు పనులు ఎలా చేస్తారని, ఒకటి కాదు వాళ్ళు అనని మాట అంటూ ఏదీ లేదు. వస్తే బయటకు వచ్చి మాట్లాడితే ఒక విధంగా, మరి రాకపోతే అసలు ఎక్కడున్నాడో, మరి అధికారంలో రాకముందు చాలా మాటలు మాట్లాడాడు, ఈ రోజున అధికారం వచ్చాక మాట్లాడట్లేదని. ఒకవేళ ఏదైనా ఇలాంటి విషయాలు నేను చూసాం, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాపాల చిట్ట భూ ఆక్రమణలు, మరి ఆ విషయం గురించి స్వయంగా తానే వీడియో తీయటం గురించి కూడా ట్రోల్ చేయటం. మరి అంటే వీళ్ళని ఏ విధంగా చూడాలి? తప్పును తప్పుగా చూపించకూడదా? అంటే తన బాధ్యతలు తను నిర్వర్తిస్తుంటే ఎంతసేపటికి వాళ్ళని వెనక్కి లాగే ప్రయత్నం, వాళ్ళు ఏ విధంగానైనా సరే ముందుకు వెళతారేమోననే భయం. ఎక్కడ ఈయన రంగంలో దిగితే ఖచ్చితంగా వాళ్ళని చండ శాసనుల్లాగా పిండి పిప్పి చేస్తాడు అనేది వాళ్ళకి తెలుసు. అందుకనే ఆయన ఎంటర్ అవుతున్నాడంటే భయంతోనే వీళ్ళు ఇట్లాంటివన్నీ కూడా చేస్తున్నారు. ఖచ్చితంగా అదే భయం వీళ్ళందరిలో ఉంది. కాకపోతే వీళ్ళు చేసే ప్రచారాలు విన్నప్పుడు ప్రజలకు కూడా అర్థమైపోయింది. చూసాం ఎన్నో సందర్భాల్లో ఎన్నో విధాలుగా. మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి, మరి దత్తపుత్రుడు అని స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడిన వైనం, నారా చంద్రబాబు నాయుడు గారి గురించి కానివ్వండి, ఒకరు కాదు వాళ్ళు ఈ రోజున వాళ్ళు ఎవరిని అనకుండా ఉన్నారు. కాకపోతే ఈ రోజున పెద్దిరెడ్డి పాపాల చిట్ట ఈయన స్వయంగా అక్కడ ఏదైతే ఏరియల్ సర్వే చేశారు, వెళ్ళి అక్కడికి అన్నీ చూశారు, ఎంత మేర వీళ్ళు ఆక్రమించారు ఆ భూమిని, ఎంత దోచుకున్నారు, మరి అదంతా కూడా మరి రికవరీ చేస్తాం అనేది మనం వింటూ ఉన్నాం. మరి దాని గురించి ఎక్కడ బయటకు వస్తుందో, దాని గురించి ప్రజల్లోకి వెళ్లకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇదిగో ఇట్లాంటివన్నీ కూడా బయటకు తీసుకురావాలి, ఇలాంటి మాటలన్నీ మాట్లాడాలి. మీరన్నట్టు వైసీపీలో ఒక వర్గం పవన్ కళ్యాణ్ గారినే టార్గెట్ చేస్తూ మాట్లాడటం మనం చాలా సందర్భాల్లో చూసాం. నిజంగా ఆయన సనాతన ధర్మం గురించి తిరుపతి లడ్డు అంశమవుడు బయటకు వచ్చి మాట్లాడితే అప్పటి నుంచి ఆయన పేరునే మార్చేసి సనాతని ఎక్కడ అంటాం మనం చూస్తూ ఉన్నాం. మరి ఈరోజు ఈ చాలా అంశాలు మనకు తిరుమలకి సంబంధించి బయటపడుతూ ఉన్నాయి. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా నిన్న వచ్చి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురించి బయటపెట్టారు. మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ఆ బ్యాచ్ అంతా? ఇప్పుడు ఎందుకు స్పందించట్లేదు? ఇక్కడ సనాతన ధర్మం అంటే అది హిందువులు ప్రతి ఒక్కరూ కూడా అనుసరిస్తారు, ఆచరిస్తారు, గౌరవిస్తారు. ఎలా కాపాడుకోవాలో అది వాళ్ళ మీద ప్రతి ఒక్కరికి ఉంది బాధ్యత. కాకపోతే కొంతమంది ఎక్కువగా బయటకు వచ్చి దాని గురించి మాట్లాడటం కానివ్వండి, ఈ రోజున దానికి సంబంధించి ఒక బోర్డు ఏర్పాటు చేయాలి అని చెప్పేసి ఆయన మాట్లాడటం. ఏర్పాటు చేయాలి అంటే ఆయన డిమాండ్ చేస్తున్నాడా, చేద్దామని అందరికీ చెప్తున్నాడా అనేది కూడా అక్కడ క్వశ్చన్ మార్క్. వీళ్ళు ఆలోచించుకోవాలి. ఆయనే డిప్యూటీ సీఎంగా ఉన్నారు కదా, మరి ఈయన ఎవరిని అడుగుతున్నారు అనేది వాళ్ళు క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. దాని ఏముంది, సెంట్రల్ నుంచి ఇప్పుడు సపోర్ట్ కావాలని అడగొచ్చు, హిందూ ధర్మాన్ని కాపాడదామని చెప్పొచ్చు, ప్రజల్లో కూడా దాని గురించి ఎక్కువ అవగాహన కల్పిద్దామని చెప్పొచ్చు. దాన్ని మీరు వంకర బుద్ధితో, అంటే పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది, మేము ఎప్పుడూ సంకుచితంగా ఆలోచిస్తాం కాబట్టి అలానే మా ఆలోచనలు ఉంటాయి అనేది వీళ్ళు ఆలోచించే విధానం కానివ్వండి, వీళ్ళు చేస్తున్న ట్రోల్స్ కానివ్వండి పవన్ కళ్యాణ్ గారి మీద ముఖ్యంగా, ఇవన్నీ కూడా మనకు అర్థమయ్యేది ఏంటంటే, మేము ఇదిగో మా బ్రెయిన్ ఇంతవరకే పనిచేస్తుంది, లేకపోతే మా బ్రెయిన్ ఈ విధంగానే పనిచేస్తుంది, మా ఆలోచనలు ఇలానే ఉంటాయి, అంటే చెడుగానే ఉంటాయి తప్పించి మేము మంచిగా ఆలోచించలేము, మంచిగా మేము ప్రజలకు చెప్పలేము, మంచిని మేము చూడలేము అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు
మరొకసారి నిరూపించుకున్నారు. ఇప్పుడు లడ్డు విషయమే కాదు, ఆయన వారాహి అమ్మవారి ఏదైతే ఆ దీక్ష తీసుకోవటం కానివ్వండి, మరి అదేవిధంగా ఆ దీక్షలో ఉండటం, చాలా నియమనిష్టలతో ఆ పూజలు నిర్వహించడం, అవన్నీ మనం ఎన్నో సందర్భాల్లో చూస్తాం పవన్ కళ్యాణ్ గారు. అంటే ఒక్కొక్కరు ఒక్కోలాగా, వాళ్ళు కొంతమంది ఇష్టంగా ఆ దీక్ష తీసుకుని దానిలో ఉంటారు, కొంతమంది కేవలం బొట్టు పెట్టుకొని పూజ నిర్వహించి, కొంతమంది నార్మల్ డ్రెస్సే వేసుకుంటారు. ఇట్లా ఒక్కొక్కరు వాళ్ళ ఏదైతే ఆలోచనలకి లేకపోతే వాళ్ళ నమ్మకాలకు అనుగుణంగా వెళుతూ ఉంటారు. అంటే వైసీపీ ఏం ప్రచారం చేస్తున్నది అన్నది తీసి పక్కన పెడితే, నిజంగానే ప్రజల సైడ్ నుంచి కూడా మనం ఆలోచించినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు బయటకు వచ్చినా కూడా హడావుడి చేస్తూ ఉంటారు. అంటే దానిలో తప్పు ఉంది అని కూడా మనం అనలేము. అక్కడ ఏదో ఒక మిస్టేక్ జరిగి ఉంటుంది, అన్యాయమో అక్రమమో స్కామో ఏదో ఒకటి, దాన్ని ఆయన వెలుగులోకి తీసుకొస్తారు. కానీ అది అక్కడితో ఎండ్ అయిపోతుంది. మనం చూసుకుంటే అక్రమ బియ్యం రవాణా అవుతున్న నేపథ్యంలో సీజ్ ద షిప్ అని చాలా హడావుడి చేయడం అప్పుడు జరిగింది. సో మరి అది ఏమైంది అని చెప్పి ఇప్పుడు వాళ్ళు కూడా ప్రశ్నిస్తున్నారు, ప్రజల సైడ్ నుంచి కూడా వినిపిస్తుంది. అంటే ఇలా బయటకు వచ్చినప్పుడు హడావుడి చేయడమే తప్పించి సరైన యాక్షన్స్ ఉంటేనే కదా ఇప్పుడు వాళ్ళు ఇలాంటి ప్రచారాలు చేయకుండా ఉంటారు. మరి ఆ రకంగా ఎందుకు చర్యలు ఉండట్లేదు అంటారు? ఇక్కడ ఒకటమ్మా, ఆ రోజున సీజ్ ద షిప్ అన్నారు. దానికి సంబంధించి ఎవరైతే ఈ పేర్ని నాని కానివ్వండి, లేకపోతే ఆ చంద్రశేఖర్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా మరి దానికి సంబంధించి ఏం చేశారు అనేది, అతను డబ్బులు కట్టాడు దానికి సంబంధించి నష్టపరిహారం, పేరుని నాని కట్టిన తర్వాత బయటకు వచ్చాడు. ఈ రోజున కాలర్ ఎగరేసి మాట్లాడుతున్నాడు. దాని మీద నిఘా అయితే ఉంది, దాని మీద ఏదైతే వీళ్ళు చేయాల్సినవన్నీ కూడా చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఎన్ని నెలల క్రితం చెప్పుకున్నాం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిది, మరి చాలా రోజులు అయిపోయింది. మళ్ళీ ఈ రోజున ఎందుకు వచ్చిందంటే అవన్నీ కూడా 1 by 1. ఈ రోజున రాష్ట్రంలో ఒకటి కాదు, వీళ్ళు చెయ్యని అఘాయిత్యాలు లేవు, అన్యాయాలు లేవు, దోపిడీలు లేవు, దౌర్జన్యాలు లేవు, దారుణాలు లేవు. మరి ఇన్ని రకాలు ఉన్నప్పుడు ఒకవైపు పెట్టుబడులు చూసుకోవాలి, కార్యకర్తలను చూసుకోవాలి, రాష్ట్రంలో అభివృద్ధి ఏదైతే ఈ పిల్లల భవిష్యత్తు చూసుకోవాలి, ఇంకొక వైపు అమరావతి చూసుకోవాలి, పోలవరం చూసుకోవాలి, రైతులకు అండగా నిలబడాలి, మధ్యలో భయంకరమైన విపత్తులు, ఎన్ని రకాలు. మరి వాళ్ళు ఎవరి పార్టీని వాళ్ళు కాపాడుకోవడానికి ఆ పార్టీకి సంబంధించిన విధంగా వాళ్ళకి ఇన్కమ్ ఏంటనేది, ఇప్పుడు ఈయన ఇంకొక వైపు రాజకీయం ఒకవైపు, చలనచిత్ర రంగం ఒకవైపు పవన్ కళ్యాణ్ గారికి. మరి ఇవన్నీ కూడా చూసుకుంటూ బ్యాలెన్స్డ్గా అవన్నీ తీసుకువెళ్ళాలి అని అంటే ఒక మనిషి ఎంత కష్టపడాలి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి లాగా మరి ఏదైతే మేము బయట నుంచి ఏది రూపాయి లేకపోయినా అప్పులు చేసేసి బటన్ నొక్కేసి ఇచ్చేస్తున్నానంటే ఎట్లా కుదురుతుంది? కుదరదు కదా. దానికి ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్లో వెళ్ళాలి, జాగ్రత్తగా ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని వెళ్ళాలి. హడావుడి చేస్తున్నారంటే ఆయన ఫస్ట్ నుంచి కొంచెం గట్టిగా మాట్లాడే మనస్తత్వం గల వ్యక్తి, కొంచెం ఆయన ఒక సినిమా హీరో కాబట్టి ఎవరికి ఉండే స్టైల్ వాళ్ళకు ఉంటుంది. దాన్ని కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడంటే మరి లేని మనుషులను తెచ్చుకొని సీఎం అని ఎందుకు అర్పించుకుంటున్నారు వీళ్ళు? పేదవాడి ఆకలి తీర్చే అన్నం పెట్టే రైతన్న రోజున నీళ్లపాలైపోయి ఏడుస్తూ ఉంటే నువ్వు పెద్ద పెద్ద డయాసులు కట్టించుకొని సెట్టింగ్లు వేయించుకొని ఎందుకు వెళ్ళావు? మరి నిన్నేమనాలి? మరి పేదవాడు ఆకలి తీర్చే రైతు ఆ రోజున నీళ్లు లేక ఇబ్బంది పడుతుంటే ఒక సెట్టింగ్ వేసేసి ఒక ట్యాంకర్లతో నీళ్లు తెచ్చి బటన్ నొక్కి వెళ్ళిపోయి 1 గంటలో నీళ్లు లేవు, అక్కడ గేట్లే లేవు. మరి ఈయన్నేమనాలి? దీనికి సమాధానం చెప్పాలి వీళ్ళంతా. మరి రోజా వస్తుంటే గుంపులుగా జనాలు వేసుకొని తిరుపతి దేవస్థానానికి వచ్చేసి నువ్వు టికెట్లు అమ్ముకుంటే మరి ఈ రోజున కనీసం తిరుపతి దేవస్థానంలో మరి ఆ హడావుడి అదంతా లేదు. ఇప్పుడు నిన్నేమనాలి? ఇవన్నీ చెప్పుకుంటూ పోతే వీళ్ళ చరిత్ర చాలా ఉంది, చాటభారతం. మరి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరూ వాళ్ళ వ్యక్తిత్వాన్ని కాపాడుకోవటానికి, వాళ్ళ పార్టీలను కాపాడుకోవటానికి, వాళ్ళు చేస్తున్నది ఏదైతే ఆ డ్యూటీ ఉందో దాన్ని కాపాడుకోవటానికి ఒక్కొక్కసారి మనకు అనిపించవచ్చు, అరే ఇక్కడ వీళ్ళు చెప్పింది చేయటం లేదని. కానీ చేసినప్పుడు అన్నమాట వెనక తీసుకోగలుగుతారా? చేసి ఆ రోజు నిరూపించినప్పుడు వీళ్ళు ఎక్కడ మొహం చాటేస్తారు కదా, మాట్లాడలేరు కదా. కాబట్టి ప్రతి ఒక్కరిని మనం గౌరవించాలి. ఆ పని వాళ్ళకి అప్పచెప్పినప్పుడు దానికి ఒక టైం పీరియడ్ ఉంది, అది అయిపోయే వరకు మనం చూడాలి. ఈ రోజున 17 నెలలే అయిపోయింది కూటమి ప్రభుత్వం వచ్చి, ఇంకా చాలా ఉంది, 3 సంవత్సరాల పైనే ఇంకా వాళ్ళు కూటమి ప్రభుత్వం కొనసాగిద్ది. ఆ పైన కూడా కొనసాగుతామని చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు చెప్తున్నారు అంటే చాలా క్రమబద్ధంగా, చాలా క్రమశిక్షణతో మేమైతే పని చేస్తున్నాము అనే నమ్మకం, ఆత్మవిశ్వాసం వాళ్ళు ఉంది కాబట్టే ప్రతిసారి ఆయన చెప్తున్నారు. వీళ్ళు మాట్లాడే మాటలు, వీళ్ళు ఊసరవేలిలాగా రంగులు మారుస్తారా లేకపోతే ఇంకే విధంగానైనా సరే చేస్తారా అని అంటే వీళ్ళకి తెలిసింది ఒకటే. వాళ్ళు చెప్పారు కదా, రప్ప నైట్కి నైటే వేసేయటం, పొద్దున్నే పరామర్శించడం అని. అట్లాంటివి చేత కావు కదా. గట్టిగా ఆయన అరిచినా, ఎమోషన్ అయినా, ఇంకేదన్నా చేసినా, ఎన్ని రకాలుగా పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళు కించపరుస్తూ మాట్లాడినా గతంలో అసెంబ్లీ గేట్ కూడా తాకే ఇది లేదు నీకని మాట్లాడారు. ఈ రోజున ఆ మాట్లాడిన వ్యక్తులే అసెంబ్లీకి వెళ్ళే పరిస్థితి లేకుండా పోయింది. కాబట్టి ఎప్పుడైనా నవ్విన నాపచేనే బండిద్దని
ఈ రోజున ఎన్ని విధాలుగా ఎంతమంది అవహేళన చేసినా, ఎన్ని రకాల అడ్డంకులు పెట్టినా కూటమి ప్రభుత్వం ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మోడీ గారు అందరూ కలిసి చాలా చక్కగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారు. ఎవరు కూడా ఇట్లాంటివన్నీ రాసుకొని పాపం వాళ్ళేదో జీవితం గడుపుకోవటం, ఆ పూట గడుపుకోవటం చేస్తున్నారు తప్పించి ఎవరిని ఎవరు ఆపలేరు. ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలో ఈ 5 సంవత్సరాలే కాదు ఇంకా 10 సంవత్సరాలు ఉండుద్ది అని చెప్తున్న పవన్ కళ్యాణ్ మాట కూడా ఖచ్చితంగా జరిగి తీరుతుందని చెప్పేసి చెప్పొచ్చు. ఇవన్నీ కూడా జరిగి తీరుతాయి. రైట్ అండి, థ్యాంక్ యూ. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.